శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు కృష్ణారావు గారు, పెద్దలు సీతక్క గారు, అదేవిధంగా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి గౌరవ సభ్యులు, గవర్నమెంట్ ప్రభుత్వ విప్ సోదరులకి, శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ప్రాంతవాసులందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ సోదరులు అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు, అటువైపు కూర్చున్న రాష్ట్ర స్థాయి మీడియా ప్రతినిధులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇరిగేషన్కు సంబంధించిన మా ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకి, స్థానిక పాత్రికేయ మిత్రులకి, ఇతర సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మొదటగా నేను ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ గారు సుధాకర్ రెడ్డి గారిని వేదికకి పైకి వచ్చి, లేకుంటే అక్కడి నుంచైనా మరి ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బ్యారేజీల నిర్మాణంతో పాటు మరి ఈరోజు జరిగిన సంఘటన విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా. కొద్దిగా అందరూ కూడా మిత్రులందరికీ కూడా నిశ్శబ్దంగా ఉండాలని మా మనవి. వేదిక అటువైపున్న పాత్రికేయ మిత్రులకు సహకరించాలి. వెనకాల ఉన్న మిత్రులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే అందరి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గౌరవ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం సార్. సార్ ఇది మొదటగా 2005లో సార్ మనకు సార్ సార్ మనకు 2005లో అప్పుడే ప్రభుత్వం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ అనేది మనకు కన్సెప్టలైజ్ చేశారు సార్. మొదటగా 16 తెలంగాణ ప్రాంతంలోని పాత 7 జిల్లాలలో 16,40,000 ఎకరాల ఆయకట్టుకు తాగునీరు మరియు ఇండస్ట్రియల్ వాటర్ అందించడానికి గాను 160 టీఎంసీని తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి 152 లెవెల్తో మన అక్కడి నుంచి తరలింపు చేయడానికి కొరకు 38,500 కోట్లతో మొదటగా మనకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత దాన్ని మనం 7 లింక్స్ 28 ప్యాకేజ్ కింద డివైడ్ చేసి తర్వాత వర్క్స్ ప్రోగ్రెస్ చేసినాం సార్. తర్వాత మనం ఏంటంటే ఆ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ మనకు మహారాష్ట్ర మరియు అలాగే మన అప్పటి ఆంధ్రప్రదేశ్ కమాండ్ స్టేట్లో ఉంది కనుక ఇంటర్ రాష్ట్ర స్టేట్లో వాళ్ళకి కొన్ని అంటే 152 లెవెల్ మనం ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళ ఆయకట్ మన సబ్మర్జెన్స్ ఏరియా మనకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం రెసిస్ట్ చేశారు సార్. తర్వాత అంటే మనకు తర్వాత 160 టీఎంసీలలో సార్ మనకు డ్రింకింగ్ వాటర్ 10 టీఎంసీ ఫర్ ఎన్ రూట్ విలేజెస్, అలాగే 30 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, అలాగే 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ వాటర్కి మనకు అప్పుడు అలొకేషన్ చేయడం జరిగింది సార్. తర్వాత సార్ మొత్తం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో సార్ 36,257.83 కోట్లతో అగ్రిమెంట్ వాల్యూ చేసినాం సార్. అప్పటి పాత 7 జిల్లాలకు
16,40,000 ఎకరాల ఆయకట్టుకు మనము ఆయకట్టు ఇచ్చాం సార్. అయితే అప్పటి పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు 3,466 మెగావాట్లు అప్పుడు మనకు నిర్ణయించాం సార్. అలాగే ఆ ప్రాజెక్టు కట్టడానికి కొరకు మనము డిపిఆర్ కూడా మనం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసాం సార్. ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ మనకు 4/2010లో అంటే ఏప్రిల్ 2010లో వచ్చింది సార్. అలాగే కొన్ని సిడబ్ల్యూసీ డైరెక్టర్స్ రేట్లో సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ మెటీరియల్ కానీ కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ అలాగే కొన్ని వాటి డైరెక్టరేట్ నుంచి కూడా మనకు అనుమతి లభించింది సార్. అయితే మనకు వీటికి పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది సార్ మనకు అప్పుడు అది సిడబ్ల్యూసీలో మనం భాగం క్లియరెన్స్కి. అయితే మనము అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసినాం కానీ మహారాష్ట్రలో వాళ్ళ రెసిస్టెన్స్ వల్ల మనం కండక్ట్ చేయలేకపోయినాం సార్ అప్పుడు అది. సో అది అలాగే ఉండిపోయింది సార్. తర్వాత మనము సార్ ఇది 152 లెవెల్లో మనం అప్పుడు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టినట్టయితే 5.09 టీఎంసీ మనకు స్టోరేజ్ ఉంటుంది సార్. కాకపోతే మనకు అప్పుడు 3,786 ఎకరాల మొత్తం ఎకరాల భూమి మనకు 152 లెవెల్లో సబ్మర్జెన్స్ వస్తుంది సార్. అంటే 85% మహారాష్ట్ర ఏరియా ఉంది, 15% మన ఆంధ్రప్రదేశ్ ఏరియా ఉంది సార్. సో వాళ్ళు అప్పుడు రెసీవ్ చేయడం వల్ల మనకు వాళ్ళు 148 లెవెల్ తీసుకున్నట్టయితే మీకు తక్కువ సబ్మర్జెన్స్ వస్తుంది కనుక మీరు 148 లెవెల్లో పెట్టుకోమని మనకు పదే ప్రతి మీటింగ్లోనూ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది సార్. సో అలా దాని ప్రకారం తెలంగాణ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత మంత్రుల లెవెల్లో కావచ్చు సార్, అధికారుల లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగు, ఇంటర్ స్టేట్ బోర్డు మీటింగ్స్, వేరియస్ మీటింగ్స్ మనకు జరిగినాయి సార్ అవి. సో అది అప్పుడు కూడా మనకు మీటింగ్లలో 152 లెవెల్ వద్దు 148 లెవెల్ తీసుకోండి అని చెప్పి పదే అని చెప్పడం జరిగింది సార్. అయితే మనం 148 లెవెల్ కనుక తీసుకున్నట్టయితే మనకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ తుమ్మిడిహెట్టి దగ్గర 1.85 టీఎంసీ మాత్రమే వస్తుంది సార్ అది. అయితే సార్ మనకు అక్కడ ఫస్ట్ సిడబ్ల్యూసీ వాళ్ళు 163 టీఎంసీ ఉంది అని చెప్పేసి మనకు సర్టిఫై చేశారు సార్ వాళ్ళు. తర్వాత కన్సిక్వెంట్గా ఏంటంటే అప్పుడు అప్పర్ రిపేరియన్ రైట్స్లో మహారాష్ట్ర స్టేట్కి కూడా వాళ్ళకు 63 టీఎంసీల హక్కు ఉంది కనుక ఆ ఫ్యూచర్లో మనకి ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ప్రపోజ్ చేసిన స్కీమ్లలో 148 మీటర్స్ కనుక పెట్టి 63 టీఎంసీలు ఫ్యూచర్లో రాకపోతే ఇంకా డ్రాయబుల్ కెపాసిటీస్ తగ్గిపోయి మనకు 44 టీఎంసీల వరకే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పారు. అలాగే అది కాకుండా సార్ మనము మనకు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఏవైతే ఆన్లైన్ రిజర్వాయర్స్ త్రూఅవుట్ ద స్కీమ్ ప్రపోజ్ చేశామో అది మనకు 16.21 టీఎంసీ ఉండే సార్. ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ కనుక పెంచుకోకపోతే ఫ్యూచర్లో మనకు స్కీమ్ సక్సెస్ కాదు కనుక ఆన్లైన్ రిజర్వాయర్స్ పెంచుకోమన్నారు సార్. ఇది మనకు అప్పుడు ఫస్ట్ సార్ బ్రహ్మణిత చేవల్లో ఉన్నప్పుడు 16.43 ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ సార్, డిఫరెంట్ 10 కెపాసిటీలు సార్. నెక్స్ట్ సార్ ఇది ఇంక్రీజ్ సార్ మనము తర్వాత అది అప్పుడు 148 లెవెల్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మనము ఆల్టర్నేట్ సోర్సెస్ చూడాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వం ఆర్డర్ చేసింది సార్. అలాగే దాని ప్రకారం మనము వ్యాప్కోస్కు దీన్ని డిపిఆర్ తయారు చేసి ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ లింక్ 1లో మనకంటే గోదావరి మీద 3 బ్యారేజ్లు, మన కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిలో దగ్గర 3 బ్యారేజ్లు 3 పంపులు కట్టేసి కట్టమన్నారు సార్. అయితే మొత్తం ఆన్లైన్ కెపాసిటీస్ రీఇంజనీరింగ్ తర్వాత 140 టీఎంసీకి పెరిగింది సార్ ఇది. సార్ రీజన్స్ ఫర్ రీఇంజనీరింగ్ సార్ మనం అప్పుడు అంటే ఫస్ట్ లింక్ 1 ఒకటి అంటే తుమ్మిడిహెట్టి నుంచి ఎస్వైపికి ఉన్న లింక్ 1 రీఇంజనీరింగ్ తర్వాత మనము మేడిగడ్డ నుంచి మనం అదే ఎల్లంపల్లికి మనం మార్చుకోవడం జరిగింది సార్. 3 బ్యారేజ్లు కట్టేసి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సిడబ్ల్యూసీ వాళ్ళు మనకు 286 టీఎంసీ ఉందని సర్టిఫై చేశారు సార్. సో దానివల్ల మనం ఇక్కడ అప్పుడున్న వ్యాప్కోస్ సంస్థ మనకి ఇక్కడ బ్యారేజ్లు కట్టమని డిపిఆర్ ఇవ్వడం జరిగింది సార్. సార్ ఆన్ 8 March 2016 సార్ 3-tier ఇంటర్ స్టేట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారంటే కోఆర్డినేషన్ కమిటీ ఐఎస్బి ఫామ్ చేశారు సార్ అంటే డిస్కస్ చేసుకోవడానికి కొరకు. తర్వాత 19 March 2010లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయింది సార్ అది. అప్పుడు కూడా వాళ్ళు మహారాష్ట్ర అఫీషియల్స్ 148గా మాత్రమే పెట్టుకోమని పదే కోరడం జరిగింది సార్. దాని ప్రకారం రీఇంజనీరింగ్ చేసుకొని ఇక్కడికి చేసుకున్నాం సార్ అది. సార్ ఫైనల్గా సార్ మనకు 23 August 2016 రోజు మహారాష్ట్ర సీఎం గారు అలాగే అప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా 148 మీటర్స్కి అగ్రి అవ్వకుంటూ ఒక అగ్రిమెంటు అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో సైన్ చేశారు సార్. దాని ప్రకారము
అప్పుడున్న ప్రాణహిత చేవల ప్రాజెక్టును 2 భాగాల కింద విడగొట్టేసి అప్పుడున్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను దాన్ని అంబేద్కర్ ప్రాజెక్ట్గా మార్చేసి ఇప్పుడున్న ఈ కొమరంభీం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు సంబంధించినంత వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కన్ఫైన్ చేసి ఆ లింక్ 1 ఇక్కడ చేసి రీనేమ్ రైస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్ ఇది. ఇప్పుడు అదే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 20 TMs ఆఫ్ వాటర్ 22 lakhs acres ఆదిలాబాద్ జిల్లాలో, అంటే అప్పటి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొమరంభీం సార్. దాని ప్రకారం దాని ఆల్టర్నేట్లో 3 బ్యారేజీలు 3 పంపులు కట్టేసి 160 TMC డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేయడానికి జరిగింది సార్. అయితే ఇప్పుడు తర్వాత ఆయకట్టు సార్ అప్పుడు 16,40,000 ఉండే సార్. తర్వాత ఇప్పుడు ప్రపోజ్ చేసింది 18,25,000 acres ఇన్స్టెడ్ ఆఫ్ అది కొత్త ఆయకట్టు సార్. అలాగే 18,82,000 ఎగ్జిస్టింగ్ ఆయకట్టును సప్లిమెంట్ చేసుకోవడం జరిగింది సార్. అది కాక మనం 10 TMs డ్రింకింగ్ వాటర్, 30 TMs డ్రింకింగ్ వాటర్ ట్విన్ సిటీ, 16 TMs వాటర్ ఇండస్ట్రీస్ అప్పుడున్న వాటర్ కెపాసిటీస్ని రిటైన్ చేయడం జరిగింది సార్ దానిలో. సో మనము ఈ రీఇంజనీరింగ్ తర్వాత సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను మనము CWCకి పంపించాం సార్. అన్నీ మనకు ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ అప్పుడు మనకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కావచ్చు, అన్ని క్లియరెన్సెస్ వచ్చాయి సార్. సరే ఈ డీటెయిల్స్ అన్ని 11 డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్ అయినటువంటి డీటెయిల్స్ సార్ ఇవి మొత్తం సార్. ఇది టోటల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకుల కింద డివైడ్ జరిగింది సార్. మొదటి లింకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి సార్. అలాగే ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్ వరకు లింక్ 2, మిడ్ మానేర్ నుండి సిరిసిల్ల వరకు ప్యాకేజ్ 9 కింద లింక్ 3 సార్. అలాగే మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు లింక్ 4 సార్. అలాగే 7 లింక్స్ కింద డివైడ్ చేసినాం సార్ దాన్ని టోటల్గా మొత్తం. నెక్స్ట్ సార్ ఇది టోటల్ ఆయకట్టు మనకు ఇప్పుడు 19,63,360 acres సార్. ఇది లింక్ 1, లింక్ 2, లింక్ 3లో 7 లింక్స్లో వచ్చినటువంటి ఆయకట్టు డీటెయిల్స్ సార్. ఇది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఆయకట్టు కూడా ఇందులో కలపడం జరిగింది సార్. 19,63 acres సార్. సార్ ఇవి 7 లింక్స్ సార్. ఇవి నెక్స్ట్ సార్ ఇది సార్ ఇవి 7 లింక్స్లో మనకు మొత్తం 13 కొత్తవి 13 జిల్లాలు సార్. 31 కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతున్నాయి సార్. అలాగే లింక్స్ 7 లింక్స్ ప్యాకేజ్ 28, న్యూ ఆయకట్టు 19.63 lakhs, అలాగే స్టెబిలైజ్డ్ ఆయకట్టు 18.82 lakhs సార్. టోటల్ పవర్ రిక్వైర్మెంట్ మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చేసి సార్ 4,905 MW సార్. అంటే మనకు యూజ్ చేసేటప్పుడు 80% ఎఫిషియన్సీలో 3,967 MW మనకు మొత్తం ఒకసారి రన్ చేసినట్టయితే అంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. మనకు కాకపోతే అవసరాన్ని బట్టి మనం ఎక్కడ అవసరం ఉంటే బట్టి మనం వాడుకుంటుంటాం సార్. నెక్స్ట్ చెప్పండి సార్. వాటర్ డైవర్షన్లో మనము ఇంక్లూడింగ్ ఎస్ వైపు నుంచి 215 TMC, అంటే కాళేశ్వరం మేడిగడ్డ నుండి ఎస్ వైపు నుంచి 215 TMC సార్. అలాగే గ్రౌండ్ వాటర్ 25 TMCలు, టోటల్ మొత్తం 240 TMCలు మనం ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో. చెప్పండి సార్. ఇప్పటివరకు సార్ మనము ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు 98,570 acres ఆఫ్ కొత్త ఆయకట్టుకు సర్టిఫికేట్ జరిగింది సార్. ఇప్పటివరకు ఇచ్చిన ఆయకట్టు ఎంత సార్? 98,570 acres సార్. ఇప్పటివరకు మనం నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలు అంతేనా? కొత్త ఆయకట్టు సార్. కొత్తదే. ఎస్ సార్. కొత్తగా ఎంత ఖర్చు అయింది ఇప్పటికి సార్? 93,000 crores అయింది. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు. 93,872 crores సార్. ఇంకా ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి? 3,600 crores పేమెంట్ ఉంది సార్. అంటే దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఇంక్లూజివ్ ఆఫ్ 3,600 సార్. అంటే టు బి పేడ్ కలుపుకొని ఇప్పుడు 94,000 కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటికి. ఎస్ సార్. అది 3,600 అందులో కలిపి ఉంది సార్. అదే కలుపుకొని అంటే 94,000 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. ఎస్ సార్. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు 98,570 ఎకరాలు సార్. అంతేనా? ఎస్ సార్. టోటల్ ఇంతే కదా. కొత్తగా ఏం ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా? ఇవ్వలేదు. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్. ఇంతవరకు ఇచ్చాం సార్. మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి. స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు, ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19 లక్షల ఎకరాల చిల్లర, అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు? 19 లక్షల 19,63,000 సార్. 19,63,000. అంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పోనీ పవర్ బిల్లు ఎంత అయింది? ఇప్పటికి 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా. కరెంటు బిల్లు ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు? సార్ అది మనము పర్ మనము కన్సాలిడేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి. సార్ బడ్జెట్లో పర్ యానం 10,000 crores అని పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చారు. ఇప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్. సార్ ఉంది సార్. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన అవుతుంది అన్నది. 10,500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది, కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి, ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచినరు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయి. సో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే, ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్, వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి, ఆ లోన్లు ఎంత తీసుకురేంది అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒక్కసారి చూపించు. సార్ సార్ మొత్తం మనకు 2 TMC 3 TMC రెండు కింద డివైడ్ చేసాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMCకి 94,413 crores సార్. ఇది దానికి మనము ఆ KIPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMCకి 73,500 crores సార్. అలాగే 3 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేరు 3,321 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 3 TMC కాళేశ్వరం ప్రైవేట్ మొత్తం కలిపి 1,27,772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్.
61,665 కోట్ల లోను, అలాగే గవర్నమెంట్ 32,207 కోట్లు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 crores సార్ ఇది ఇప్పటి వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లు మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్లు సార్ ఇవి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ 1920, 2021, 21-22, 22-23లో ఇంట్రెస్ట్ మనం గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. రెండు సంవత్సరానికి వచ్చే ఖర్చా 21,157 కోట్లు ఉంది కదా. అది టోటల్గా సార్ 5 years సార్ అది మొత్తం టోటల్గా. అంటే 1920 నుంచి 23-24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్. పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, మంచి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సార్, ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం 97,477 ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది సార్. అందులో 66,190 ఎకరాలు అక్వైర్ చేసినాం సార్. దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ టు బి అక్వైర్డ్ ఇంకా 31,200 ఎకరాలు చేయాలి. ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ ఏరియా 5,438 కోట్లు కావాలి సార్. అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మన టోటల్ కంటెంప్లేటెడ్ ఆయకట్టు 19,63,360 ఎకరాలు సార్. ఆయకట్టు క్రియేటెడ్ 98,570 సో ఫార్. బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ 18,64,790 సార్. సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్. క్రియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ కంటెంప్లేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఈ అవైలబుల్ ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్. టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ 19,63,360 ఎకర్స్. అవును సార్. ఆయకట్ క్రియేటెడ్ 98,570 ఎకర్స్. అవును సార్. బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి 18,64,790. అవును సార్. అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే కానీ ఆ 18 లక్షల ఎకరాలు మనం ఇయ్యలేము. అవును సార్. ఇది అఫీషియల్ లెక్కనే కదా. అవును సార్. మీడియా మిత్రులు ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అని ఏదైతే చెబుతూ వచ్చిండో, 1 కోటి కాదు కదా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు అయినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే, నెక్స్ట్. సరే సరే సార్. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్ ఇది. ఓకే, ఇది లింక్ 1 సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందీలా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి 3 లింక్ 1 సార్ అది. సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజీ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు, లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్. ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు October 21 రోజు ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8. ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా. అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్. మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్టులని, తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా బ్లాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంత శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక 20 ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్. ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్. పాసిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ అబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఈజ్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ which could be due to various reasons including failure of upstream secant pile due to barrage load. అంటే అప్స్ట్రీమ్ సెకండ్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం. ఎస్ సార్, ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఎప్పుడు గుర్తించారు దీంట్లో? ఇప్పుడు 2023 నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి.
లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా 24th October 2023 కదా. 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడున్నాయి సార్? అది మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,68,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే ఇప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్. బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెంట్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆపరాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడతాం సార్, అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు కదా. అదే సార్, ఈ బ్లాక్స్ మనకు వాష్అవుట్ అయినాయి సార్ ఆ విరాసితో. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే, నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్, దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది, అంతే కదా. నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టాటా ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టాటా దాకా తీసుకుపోయినారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో. తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్రాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్, మీరు అడిగారు కదా సార్. అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్. తర్వాత అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి, డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్. అప్పుడు మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది చెప్పినటువంటి జిఆర్పి ఈఆర్పి టెస్టులు తర్వాత జీపీఆర్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1 వీక్ 10 డేస్లో దాని యొక్క అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. నెక్స్ట్. ఎన్డిఎస్ఏ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ జియోటెక్నికల్ అండ్ జియోలిమినేషన్. అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్. కన్సిడరింగ్ ది కమాలిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్. దేర్ ఫార్ ఆల్ పియర్స్ అండ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే. అంటే మొత్తం టెస్టులు చేయండి, అది వచ్చిన తర్వాత మనము దాని తర్వాత వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. దాని రెక్టిఫికేషన్ చేసేంత వరకు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్. క్రాక్ షుడ్ బి మానిటర్ త్రూ ది స్టాండర్డ్ మెథడ్ అన్నారు సార్. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా. టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా. ఒకటే సార్, వేరే ఏం లేదు సార్. ఒకే రకమైన టెక్నాలజీ. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నారంలో సుందిల్లలు కూడా రావడానికి ఉంది కదా. అంటే సార్ ఇప్పుడు అక్కడ కూడా చిన్న అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు గ్రౌడ్ చేశారు సార్. కొంతవరకు గ్రౌడ్ చేయడం వల్ల సేఫ్గా ఉండిపోయింది సార్. అది కొంత అంటే ఇప్పుడు నువ్వు సీపేజ్ వచ్చింది, దాన్ని ఏదో చేసి రిపేర్ చేసినావు. ఎస్ సార్. కానీ ఏమీ రాకుండా అయితే లేదు కదా. లేదు సార్. రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనకు మేడిగడ్డలో నీళ్లు నింపలేదు, మొత్తం వదిలేసినాం కదా. ఎస్ సార్. అన్నారంలో నీళ్లు నింపున్నాయా, తీసేసినామా? మొన్న తీసేసాను సార్. కొంత డెడ్ స్టోరేజ్ 5 TMC ఉండే సార్. అది కూడా మొన్న అంటే అప్ స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి వరకు తీసేసినాం సార్. సుందిల్లాల అని. సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు 3 మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు. నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి. మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళని తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది. నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది, రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది. ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిండ్రు. ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం, దీనిపైన అన్నారం, దానిపైన సుందిల్ల. సో ఈ 3 కూడా ఒకే రకమైన సమస్యలు, దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేసారు. ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుతాను.
ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది, నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను టేకప్ చేసి మీ అబ్జర్వేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. Thank you. Sir, good afternoon. Honorable CM Garu, all the senior ministers, members of the Legislative Assembly and the August Assembly, all the people available here. I'm Rajiv Ratan. I'm DG Vigilance Enforcement for the state. And I'm making a tiny little report on the Medigadda Barrage incident, what exactly happened and how we see things in our investigation. I'll be assisted by Mr. Sudarshan Reddy, who is executive engineer with me. I'll start the report, sir, if you permit. So this is a brief overview. It's a key component of the Kaleshwaram project aimed at enhancing the irrigation, drinking water supply and water needs across Telangana. And I have two photos, one showing the Medigadda Barrage and while the Medigadda Barrage is under construction. Now the dam incident happened on 21/10/23. There was settlement of some piers of the Medigadda Barrage and that was reported at 6:20 p.m. My presentation, okay. The motorable road on top of the barrage suddenly developed a pronounced dip and at 6 p.m. the water level reported was 98 meters with a corresponding storage of 10.33 TMC. Inflows were 14.98 and outflows were 13.1 cusecs. Upon noticing the incident, the barrage authorities released the stored water. They cleared the barrage by opening the gates and they reported the matter to the police and got an FIR registered in the PS Mahadevpur. The FIR hinted at some sabotage by unknown people. They requested action against those people, sir. This is a view of the road sunk on top of the barrage, which was very obvious on the 21st of October. And there is a side view from where we can see the dip in the road circled in the right, in the red ink. This is a little video I have inserted showing the crack which we have seen today in the afternoon, sir. It will also in the end show the dip in the floor. The floor is leaning to the right side and it's all full of water, about 4 to 5 feet of slippage is there vertically. Hello. Rajiv ji, all these photos and videos, please release to the press directly. Yes, sir, I'll do that, sir. Okay.
Here, sir, we can see the dip in the floor. The entire water logging is on the right side, so it's about 4.5 feet dip there, and these are the cracks in the floor. They have been patched now, sir, but the cracks are still visible. They're there. These are the fractal cracks on the front side on the top of the pillars, sir. We went up on the walkway and took the photos there. This is showing the rusting inside, sir. The cracks have been there for a while. So rusting is there on the rods inside. And there is a clear separation on the walkway also. Now we have gone to the pillar 20 today, sir. Major cracks have been observed on pier 20 of the second block. It's extended to the raft. The raft has sunk to the right side, about 4.5 feet. Water logging is there right now. Block number 7 includes piers 11 to 22, along with the integrated raft. So the cracks are stretching across in pier 18 and 19 on both sides as well. So those cracks also, some of them are being shown here. So you can see the non-vertical kind of lines stretching through. These are hairline cracks, but they appear to be really developing into big ones now, sir. Now, sir, this is the same thing which the CE Garu has already said. So I'll not repeat this. I'll just jump to the next slide, sir. Now here, sir, we had the initial sanctions. Estimated cost was about 80,000 crores. And for Medigadda was 1853. And then there was a sanction of 25.91 crores for Medigadda on 1316. Then L&T was the lowest bidder with the JV. And contract stipulated that the work has to be done by 26/8/2016. Medigadda Barrage had several revisions in the administrative approvals. I have a timeline chart in the end, sir, so I'll show whole thing there. Contract value has been rising from 1849 crores all the way to 4321 crores, which is about a 35% increase, sir. And the Kaleshwaram project's design capacity is 180 TMC. Per annum, that is 90-day working cycle, against the old project Pranita Chavela's of 160 TMC. But the actual water lifted in the last 5 years I've shown in the table, sir. So the total water lifted in 1920 is 34%. That is, we lifted 61% of 180 TMC capacity. After that, there has been a reduction. Next year it was 31 TMC, 33 TMC, and in 23-24 we have done 8.9. So if we take the average percentage, total lift has been done for 18.04% of the installed capacity of 180 TMC. So over the 5 years, we have not yet achieved the 180 TMC installed capacity here. It's only 162.36. Rajiv ji, 23-24 they have lifted only 8.9 TMC. That's right, sir. Out of 180. Yes, sir. So every year almost 180 TMC is the proposed thing. They have lifted 23-24 8.9 TMC. They have lifted 23-24 22-23. Come on. మళ్ళొకసారి చూపించండి, అదే పెట్టండి స్క్రీన్ మీద. 25 TMC, 21-22లో 33 TMC, 20-21లో 31 TMC, 19-20లో 61 TMC. These are the water yes, they have sir. lifted. Water they have lifted, sir. సో మీడియా మిత్రులకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత నీళ్లు లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉన్నది మూడో కాలంలో. ఫస్ట్ దాంట్లో ఇయరు, రెండో దాంట్లో ఈ కెపాసిటీ ఆఫ్ టీఎంసీ, మూడో కాలంలో ఏ సంవత్సరం ఎంత లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉంది. సో 5 ఏళ్ళలో కలిపి కూడా మొత్తం కలిపి 162 టీఎంసీ ఎత్తలే. ప్రతి సంవత్సరం 180 టీఎంసీ ఎత్తుతామని కట్టి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ ఈ పోయిన సంవత్సరం అయితే 8 టీఎంసీ. సో అంటే 4%, యువతల పర్సంటేజ్ రాసిండ్రు. ఒక సంవత్సరం 4.9%, ఒక సంవత్సరం 14%, ఇంకో సంవత్సరం 18%, ఒక సంవత్సరం 17%, ఇంకొక సంవత్సరం 34%. సో ఏ సంవత్సరం కూడా ప్రతిపాదించిన దాంట్లో వాళ్ళ సక్సెస్ రేషియో ఏముందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్.
Sir, this design part has already been covered, sir. It's as per the manual order 179 for barrages on permeable foundations, where they insert the PCC or the secondary piles and primary piles. One is only to prevent the water from rising, and the other is the load bearing. And there is a representative photo, not of this barrage, but that just shows the secant pipes being laid, sir. Now, sir, the causes of failure primarily are coffer dam and sheet piles that were used during construction. They were not removed for 5 seasons. In fact, today when we went there, we could have actually seen that entire thing. There is a lot of overload material towards the last set of piers and this side piers, both But ends. they have claimed the bills and they have not cleared the material. Yes, sir, we are checking that now. So that's a very serious thing, because that will get everybody in serious trouble. The MBs are being verified, sir. Okay. Now, that is going to reflect a lot of water from the edges towards a specific set of piers which are going to be doubly impacted. There is going to be a water punch impacting them. A lot of extra water is going to flow into those pillars and piers, and they are going to be seriously inundated with high-speed water. That water should have been actually distributed across the entire riverbed upstream, sir. So that problem is there. Second, the recommendations of the 3D model study to trim the upstream, downstream overburdens. That is the debris that's there. That was never followed, it was never cleared. Some of it is still lying there, sir. In fact, some of it is bedrock. It's probably some soft rock only. It's not granite, sir, but it should have been cleared off. The connection between the cut-off walls and the raft may not have been cast according to the approved drawings. So there is some potential damage which would have occurred due to the undermining of the raft itself, sir. Then observations of physical cracks between pier number 16 to 21 of block 7 suggest that there is a shear failure of the raft due to loss of the supporting material under the raft. So the water has actually flowed under the raft, carried the sand away, sir. So sand has moved off and the free flow water is there. Those I'll show you in the next 2-3 slides, sir. Now this is the old coffer dam. This is being dismantled. Part of it is still there. This was all done in January, February of 2024. These are very recent photos. This photo probably is of last week only, sir. So they have cut the whole thing and carried off most of the material. This is towards the block number 8, the last block, sir. The same photos of the sheet piles which are being dismantled now, sir. So you'll see somebody cutting with the gas and all. This video shows all those heads of the sheet piles and the old coffer dam that is still there now, so we saw it today. So coffer dam contributes to uneven flow of water, sir. So some of the areas get inundated much more. There is high-speed water there, and some areas are left brand new. They don't even get any water in those gates and blocks, sir. Now, sir, I'll come to the CC blocks. You can see when the barrage was being constructed on the top left photo, the CC blocks are being laid and the spillways are being constructed. On the right side also we say the same thing. The wiring is being installed, stone blocks are being put, and this will be covered by the CC blocks. They are basically energy dissipation devices. So when there is high-speed water flow, it is very turbulent, and it is like a cutting force that can actually cut through the sand, and also to protect the bedrock and the sand underneath. These blocks are the kavach or the coating on top. And these blocks keep getting damaged, washed away, they keep getting impacted by high-speed water. Like even in a village well, sir, we have seen over many years, the stones start getting eroded. So something like that happens here on daily basis. When the gates are opened, that much water will flow. So these blocks are put in place basically to protect the front side of the barrage. And once these blocks get damaged, every year they are supposed to be replaced. And repair and all that work needs to be done. New blocks are cast and they are inserted, sir. You can see on the bottom right side, there is a crane installing the blocks.
The blocks have hooks in them. They are normally 1.5 meter by 1.5 meter by 90 centimeters. That's the normal size of the blocks installed. Now, sir, I'm comparing the three barrages. We see Anaram Barrage on top. It's a Google map. Right side from the Google map, we can see the blocks. They are visible, but there is damage to the blocks. It is not continuous. Krinda, we have taken photographs standing there. You can see the condition of the blocks on both sides. These blocks are one of the major reasons, their lack of maintenance, why the sand underneath got dug up. And once the sand gets dug up, we start getting pipes from the backside. There is water pressure. It comes like a fountain from underneath. It digs up the sand and there's a continuous water, and like a fountain it will rise. I'll show you the fountain also, sir. I'll move to the next barrage. This is the Sundila barrage, sir. You can see some CC blocks there. In fact, there are circles developing. Some maintenance has been there, but we need to actually maintain this. This is a desperate, this is the reason, one of the reasons of failures of our barrage here, sir. Lack of maintenance. Lack of maintenance, sir. This is the Medigadda Barrage from the Google Earth, sir. We don't see any blocks anywhere. Here, in fact, we found 10 meter by 10 meter by 90 centimeter blocks. The blocks are not of the standard size. So I think some special permissions have been given here to cast odd size blocks. So that is recorded, so we are verifying that, how it has occurred, and we'll be reporting the matter. Because all the three barrage blocks are not identical. Replacing 1.5 by 1.5 block is probably a different matter than replacing a 10 meter by 10 meter block, sir. And the 10 meter block will behave in a very different manner physically when it's hit by high speed water. Now in Medigadda, sir, we see this. We don't see any blocks whatsoever. We see these displaced 10 meter blocks. The kind of mosaic of blocks we saw in Anaram and Sundila is not visible here, sir. Now this is the front side of Medigadda, sir. So here we don't see any blocks, we just see some blocks strewn here. Some blocks are seen here, but rest of it is all filled with water. So when there is a high-speed water flow by lifting of the gate, the water goes straight into the spillway and there's no protection there, it's only sand. So it cuts through the sand like a jet and creates a hollow space. Once that hollow space gets created, then these are not floating barrages. Floating barrage essentially is if we have excavated X amount of weight, then that much weight is put. That is called a floating barrage. These are heavier than floating barrages. So barrage is exerting a downward force on the substrata. The substrata starts filling the space in front of it. So sand starts moving, it's wet sand. And there is pressure on the backside, there's a vacuum in front. So mele melega, the whole thing starts moving upwards. So we can see there are no blocks, there's no protection, and huge dips have formed there, and people are catching fish there in that area, sir. Similarly, sir, we see a lot of stripping of the spillway and the flows. The rods on the left photo are visible. On the right side, we see a big heap of... What is that, Rajiv? Sir, that is all the spillway coating that has got stripped off and separated from the floor, sir. Okay. On number 20 pillar, sir, we saw the floor sunk to the right side. So here it has been lifted and separated from the lower flooring. The top coat has got separated. Now, sir, since the barrage commissioning in 1920, the project authorities have not conducted inspections of all this, and they have not conducted maintenance of the CC blocks or the launching aprons. So aprons, spillways, everything has been kind of left to its fate. The dislodged CC blocks... Even left side you are getting some cracks, no? Yes, sir, that patch is... Some of the cracks are... Top layer is gone, sir. Okay. So you can see the saria below that, the tor steel is visible, sir. Okay. Now the tor steel is standing out, it has got separated, the layer has gone away. That's got washed off, sir. Now the dislodged CC blocks and the damage to the plinth slabs parametric joints were observed as early as November 2019. That is the first damage report we have, sir.
This negligence has left the barrage at risk of piping and potential progressive failure. So piping is when the water starts flowing from under the barrage, sir. This is pillar 18, sir. You'll see piping here. This is the water bubbling through the sand. There is water stored on the back side. It's coming from under the barrage pillar and bubbling up. And you will see this about 10 meters, 20 meters downstream also. This is also there in Anaram barrage we have seen, sir. మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి. ఆ నీళ్ళు ఆ పిల్లర్ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి. అవతల సైడ్ ఉన్న నీళ్ళు Now you see that big fountain, పైకి వస్తున్న Pedda వాటర్. fountain there, sir. నేను గో బ్యాక్ Yes, sir. టు ది పిల్లర్ రాజీవ్. Yes, sir. ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్లు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి. ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది. మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి, అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. ఓకే రాజీవ్, నెక్స్ట్. Now, sir, the department has issued multiple notices for repairs, sir. On 18/5/20, they have requested the L&T to come and... ఇంపార్టెంట్, కొంచెం నోట్ చేసుకోండి. అది 20లోనే 18/5/2020లోనే దీంట్లో ప్రాబ్లం ఉందని ఎలాంటికి నోటీస్ ఇచ్చిండ్రు. 21లో నోటీస్ ఇచ్చిండ్రు, 22లో నోటీస్ ఇచ్చిండ్రు, 23లో ఈ డ్యామేజ్ వచ్చింది. అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మాకు ఇప్పుడు బాధ్యతనే లేదు అని ఎలాంటి ఏదైతే చెప్తుందో, ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని 18/5/2020లో డ్యామేజ్ ఉందని చెప్పి సీసీ బ్లాక్లో వేరింగ్ కోట్ వాట్లలో ప్రాబ్లం ఉందని రాసిండ్రు. 17/2/2021లో మళ్ళీ ప్రాబ్లం ఉంది, దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు. 6/4/2022లో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు. లాస్ట్కు 28/4/2023 నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు, మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ చెప్తున్నారు. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. Sir, they are requesting repeatedly for CC block and wearing court maintenance. They are asking for completion of the original works of the project also, which are lying pending. If you look at the 17-2 serial number 2, sir, it's restructuring CC blocks and wearing court. Second is finishing of the original works, that is approach roads and maintenance bays, gantry cranes, lots of work. Originally, that was part of the contract, has not been done. Now, sir, there are contradictions to the agreement conditions. We have substantial completion certificate issued on 10/9/19, indicating the project had met the agreement conditions for quality and safety. Second, we have a completion certificate granted on 15/3/21, although the project was not completed. Performance securities amounting to 159 crores were released without addressing notices from the engineer in charge. Engineer in chief reported the defect liability period has begun on 29/2/20, which conflicts with the dates of the completion certificates. So it's a very hodgepodge, multiple certificates are being issued without any logic and basis, sir. మీడియా మిత్రులకు ఇప్పుడు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిందేమో 15/3/2021, కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మురళీధరరావు గారు అనుకోండి. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇస్ రాజీవ్. హూ ఇస్ ద ఇంజనీర్ ఇన్ చీఫ్? లాస్ట్ లైన్. హూ ఇస్ దట్ పర్సన్? మురళీధరరావు ఆర్ వెంకటేశ్వర్లు? So it will be Venkateshwarlu, sir. వెంకటేశ్వర్లు, ఓకే. అతను
కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఏమో 15/3/2021 ఇచ్చిండు, అంటే ఆల్రెడీ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను లయబిలిటీ పీరియడ్ 29/2/2020 నాడే స్టార్ట్ అయిందని ఇచ్చిండు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే వెంకటేశ్వర్లని సర్వీస్ నుంచి కంప్లీట్గా టర్మినేట్ చేసింది ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చిన నివేదికతోని ప్లస్ 159 crores దే హ్యావ్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయన్నిటిని కూడా ఈ అన్ని ఛార్జెస్ వాళ్ళ మీద ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ ఇచ్చినా కూడా అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఈ పేమెంట్లు కూడా రిలీజ్ చేసింది. నెక్స్ట్ రాజు. So the scheduled inspections under the Dam Safety Act 21 are essential for assessing the condition of the dams and structures. The inspections are pre-monsoon, post-monsoon and other scheduled checks, and the field engineers are responsible. All deficiencies identified during the inspections have to be reported to the SDSO, State Dam Safety Organization, for evaluation, etc. That is the rules, rule position. ఓకే. Dam Safety Act 21 mandates meticulous recording of all the maintenance activities. Records have to detail the type, date, weather conditions, water flow, everything. And they have to include the description of work, duration, etc. We have not seen any maintenance records so far. On requesting, a follow-through letter has been written to L&T, but department daggare em ledu, nothing is there, sir. థ్యాంక్ యూ. Now, sir, this is a small timeline I prepared, sir. This will show a lot of events. So the first event is on March 3, 2016, when the initial GO sanctioning 2591 crores, that is GORT 231, was issued. After that, 26th August, project agreement was entered into. Next activity was on May 19th. This one, sir. GO 707. Enhancement happened to 3,260 crores for the project value. Krinda, sir, we see supplemental agreements being made on 2nd July 18 and also 31st Raju December. will do one thing. Sir. As it is you push to media people, they will go through that report. The Yes, sir. final conclusion is that October 21st, 2023, sinking of the pillar number 20. Was sinking, sir. Madhyalo, sir, you will see a small photo of Rajiv, see, just give the entire presentation to Hanumantrao, Commissioner NPR. Hanumantrao garu, just pass it on to the entire media. Yes, sir. Sir, if you see the small May, September, small picture is there, that is the inaugural photograph. And after that, there are lots of substantial completion certificates, 3 in purple, one after the other. On top is the request for maintenance. There are 4 different requests for maintenance which have not been adhered to. And Antlo, the barrage has collapsed without any repair maintenance. But Madhyalo, on 6th of September 21, we have GO 330 sanctioning 4,613 crores, cost escalation of the project. So on one side, we have given completion certificates. On second side, sir, we are issuing GOs enhancing the project cost and paying the money. Money is being released. So both the things are going on together. So if L&T is not responding to us, at least the money flow should have stopped immediately, and we should have corralled them and taken them to some kind of. So I'll move to the last slide, sir. This is the inauguration of the barrage, sir. It's on 21/6/2019. 3 honorable CMs and 1 governor of Telangana are seen here. If you look at the background, this area, you will find that the aprons are not yet ready. It's a little premature inauguration, sir. So I thought I'll just bring it to your notice, sir. So we are here right now, sir, and then we have some findings and conclusions. First is the construction of Block 7 had deviated from the plan, and the raft and secant piles were not laid in specified sequential manner. So we are holding L&T and the department both responsible for this, sir. They should have handled this work. Operation and maintenance was not done since the inauguration, that is 21/6/19. Both are responsible, sir, the agency and the department. Mandatory post-monsoon sounding, probing, which is mandated as per IS 7349, was not performed. Department is responsible, they have to get this done, sir. Construction remnants like the coffer dam and sheet piles have not been removed. L&T is to be held responsible because it's part of the contract, sir, clause number 14.
contractual obligations under agreement handing over clause 50 of the agreement, remain unfulfilled till this day. Further, sir, the allegations suggest that the major blocks were taken up by some subcontractors. We are investigating that part, and we are verifying the money trail and accounts and everything, sir. Apart from that, sir, the bank guarantees have been released despite works being pending. So that is again the department's responsibility. We hope an expert committee will go into the entire causes of failure and suggest a rehab plan, sir. That's all I have, sir. Thank you, sir. Thank you, Rajiv ji. Sir, as irrigation minister now, I'll just briefly summarize చేసి కొంత నేషనల్ మీడియా ఉన్నారు కాబట్టి కొంత ఇంగ్లీష్లో మాట్లాడతాను. Okay, we thank the MIM members for coming for the visit and for the presentation. Thank you very much to all the MIM MLAs. సరే, మీడియా మిత్రులకి నమస్కారం. మీరు స్టేట్ అండ్ నేషనల్ మీడియా చాలా ఎఫర్ట్తో చాలా టైం కేటాయించి you have spent your valuable time in a long travel from Hyderabad to here. We are very grateful to you. I'll just summarize in 4-5 minutes, and then my colleague from the Communist Party of India will speak and we'll try to end the thing. Possibly in post-independent India, Swatantra Bharat Deshanlo, ఇంత షేమ్ఫుల్ ఇన్సిడెంటు, ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores, and at the minimum, another 40,000 crores are required to complete the project. This is the official figures as per the Chief Engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పని చూసి సిగ్గుపడతాడు. ఇన్ ఆల్ ద బ్యారేజెస్ there is a difference between barrages and dams. Dams are meant for storage. Barrage is for regulating flow of water. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. The biggest barrages in the world, capacity is 2 TMC, 3 TMC, maybe maximum 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 టీఎంసీలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఫాలోడ్. అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి. ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు. దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాజ్ గివెన్ ఎట్ 1800 crores. ఎవరు బాధ్యులు? ఇది 4600 కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్. అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్. నేను ఇప్పుడు 2 months అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం, 21st October ఈ సంఘటన జరిగింది. టుడే ఇస్ వాట్ డేట్? 13th అనుకుంటా, 13th February. ఈ రోజు వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ డిజైనర్, చీఫ్ ఇంజనీర్ అంతా తానే కట్టిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 21st October when it collapsed, till we were sworn in the government on 7th for 40-45 days, ఆయనే ముఖ్యమంత్రి, నోరు తెరవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. మీడియా కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. They have given a damning indictment of the state government on design, construction, maintenance, all aspects of Medigadda Barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. Memu further ga kuda National Dam Safety Authority, which is a government of India body constituted with experts on dams and created by an act of parliament, the further inquiry investigation we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు. మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాప్స్ విషయంలో, ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా మేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వారు ఇప్పుడు సిఈ గారు, డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్, నో ప్రీ మాన్సూన్, నో పోస్ట్ మాన్సూన్, నో డ్యామ్ సేఫ్టీ చెక్స్ డన్ ఆఫ్ దీస్ బ్యారేజెస్ విచ్ వే బిల్ట్. అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేసీఆర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో. 94,000 crores spent and not even that much of irrigation kotta ayakattu kuda create cheyaledu. This is the picture across irrigation sector in all the projects they did. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొంత నామమాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మేజర్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇతర సీతక్క గారు, ఇంకితర తమ్మల గారు, పెద్దలు, ఇంకితర మంత్రులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేస్. కేసీఆర్ అక్కడ చిన్న కేసీఆర్ అన్నాడు అంటున్నా. అలాగే ఆదరైనటువంటి
తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దీని నిర్వహణ దీని వెనుకున్నటువంటి నేపథ్యం మరింత స్పష్టంగా అర్థమవడానికి ఇది అవకాశం కలిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఒకవైపు వారికి అభినందనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టును చూస్తున్నందుకు విచారం కూడా ఉంది. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు పగులు కాదని తెలంగాణ ప్రజల గుండె పగులు గుండె పైన పడినటువంటి కోటలు. ఎందువల్లంటే ఎంత 2016లో అగ్రిమెంట్ దాని విజువల్స్ ప్రకారం 2019లో కంప్లీషన్, 16లో అగ్రిమెంట్, 19లో కంప్లీషన్. అంటే 2021లో క్రాక్స్ మారాయి. వీళ్ళు బయటకు వచ్చింది 20. ఇది పరిస్థితి. అంటే ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయటం, మరో 2 ఏళ్లలోనే పగిలిపోవటం. దీన్ని ఇంత అన్యాయంగా డిజైన్ చేసింది ఎవరు, దీన్ని నిర్మించింది ఎవరు, దీని క్వాలిటీ లేకుండా చేసింది ఎవరు? చాలా లేదని చెప్తున్నా. నేను దాని లోపలికి వెళ్ళను. ఇది ఒక మేడిగడ్డకి పరిమితం లేదు. విజువల్స్ ప్రకారంగా అన్నారంలో కూడా ఆ క్రాక్స్ చూపెట్టారు. ఇటువంటిది సేమ్ మంత్రిగా ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా సేమ్ టెక్నాలజీ, సేమ్ ప్రొసీజర్, సేమ్ డిజైన్తో ఉంది కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు కూడా వాళ్ళు కూడా చూపెట్టిన దానిలో కూడా రాశారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా పనికి రావనే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఏమైపోవాలి ఖర్చు పెట్టినటువంటి ఈ డబ్బులన్నీ ఏమైపోవాలి? ఎక్కడ పాత ప్రాధాన్యత చేయడం ఎల్లబడికే వచ్చేది అదే. దానికి దీనికి ఎంత డిజైన్ తేడా ఉంది? అది 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభమైంది. అది 16 లక్షల ఎకరాలు బండినది. దట్ వాజ్ డిజైన్ టు ఇరిగేట్ ద ఆయకట్ ఆఫ్ 16 lakhs. వీళ్ళ ఆయకట్ ప్రకారం 18 lakhs. ఓన్లీ 2 lakhs acres ఎక్స్ట్రా. ఏమి ప్రెజరేటి ఇక్కడైతే నీళ్లు బాగా ఉంటాయి. ముందు ఏం ఉపయోగమైంది? నీళ్లు 2 లక్షలే కదా తేడా. దాన్ని ఏ బాధ్యత లేదు. ఇంకా అంతిమంగా ఏం చేశారు? ప్రాణాయత చేయడం వదిలేసి ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని వదిలేసి ఇక్కడ నుంచి మొదలుపెట్టి అది తర్వాత చేపడతా ఉన్నారు. నాకెందుకు గుర్తంటే మా మనీష్ గారు, బృందా మనీష్ గారు అప్పుడు ఉండేవాడు. ఆయన మా పార్టీ వాళ్ళు కూడా చాలా శంకర్కి చాలా మంది ఉన్నారు. చాలాసార్లు ఆందోళన చేశారు. మేము అందరికీ కూడా వచ్చాం. అసలు మా జిల్లాకి లేకుండా, మా ప్రాణాయత చేయడం లేకుండా చాలా బాగా చేశారు. తర్వాత అది కూడా ట్రైకం చేస్తాం, ఇంకో 2 లక్షల ఎకరాలు వచ్చే విధంగా చెప్పి అప్పుడున్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ఉత్తమ్ గారు చెప్పినట్టుగా అసలు ఇంత స్టోరేజ్ ఎక్కడ ఏ ప్రాజెక్టులో కూడా ఇంత స్టోరేజ్ ఉన్నాయి. అర్థం రేపు పోలవరం ఇంకోటి అవుతాయి, ఇంకా పెద్ద అనుకుని ఏదైనా అవుతాయి. సరే అంతా ఎంత అన్యాయంగా కన్స్ట్రక్షన్ ఉందా అనేది ఎవరికి తెలియదు. మీరు చెప్తున్నారు కదా, దాన్ని మొదలెట్టిన తర్వాత 5 ఏళ్ళు దీన్ని చూస్తానికి ఎవరు రాదు. అసలు మెయింటెనెన్స్ లేదు. కాబట్టి అసలు కన్స్ట్రక్షనే వీక్ ఫౌండేషన్, డిజైనే లోపం ఉంది. ఇక్కడ మన కాటన్ కట్టించినటువంటి కాటన్ కృష్ణా బ్యారేజ్ ధవళేశ్వరం మట్టితో కట్టించిన ప్రాజెక్ట్. మట్టితో కట్టించారు. కేవలం 2.5-3 టీఎంసీ మాత్రమే డిపాజిట్ అవుతుంది. కానీ లక్షల ఎకరాలు సాగు అవుతుంది. నాకు తెలిసి సాగర్ మన కృష్ణా దాని కింద 16-17 తుమ్మగారి బాగా 16-17 లక్షలు ఇక్కడ, ధవళేశ్వరం కింద కూడా ఇంకో 16-17 లక్షలు అక్కడ. ఓన్లీ 3 టీఎంసీ దాని స్టోరేజ్ కెపాసిటీ. అంటే అది దాదాపు 1950s కట్టించినటువంటి ప్రాజెక్ట్ అని అవి నిలబడ్డాయి. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీతో కట్టించిన ఈ ప్రాజెక్టు స్థితి ఎలా? అసలు ఎందుకు మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డబ్బులన్నీ కూడా డబ్బు మొత్తం కూడా అన్ని పారామీటర్స్ నెంబర్ 1 మనం ఇన్కమ్ పెర్ క్యాపిటల్ నెంబర్ 1, జీడీపీలో నెంబర్ 1, అన్నింటిలో నెంబర్ 1. డబ్బులు వెళ్ళిపోయినాయి అంటే మొత్తం కాళేశ్వరం వచ్చింది. ఎక్కడికి పోయి కాళేశ్వరం అంటే ఎవరు కారణం?
ఇంత అన్యాయమైనటువంటి డిజైన్ చేసిన వాళ్ళని ఏం చేయాలి, ఇంత అన్యాయమైనటువంటి నాణ్యత లోపంతో ఈ ప్రాజెక్టు నిర్మించిన వాళ్ళని ఏం చేయాలి. ఎనర్జీ కంపెనీ వాళ్ళు మాకు అది బాధ్యత లేదంటున్నారు. రిపేర్ చేయాలి అంటే కూడా వాళ్ళు బతిలాడాల్సి వస్తుంది గవర్నమెంట్. వాళ్ళని కానీ డిజైన్ చేసిన వాళ్ళందరూ కానీ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులకి వెనక్కి కట్టియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల సొమ్ము, ప్రజలు ఈ బాకీ ఇప్పుడు పేర్కొన్నాం. 2024 నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ కట్టాలని చెప్పి ఇందులో చూసాం. 24 నుంచి మొదలైంది. మనం తీసుకున్నప్పుడు మనం రీపే చేయడం మొదలవుతుంది. ఏమైపోతుంది తెలంగాణ, ఏమవుతుంది? మనం ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా ఆశలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఇవన్నీ చూపెడితే మీరేదో ఎగ్గొట్టాలి, మీరు చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీస్ ఎగ్గొట్టాలి అంటున్నారు. ఇంత అన్యాయం చేసి లక్షల వేల కోట్లు ఈ విధంగా దాన్ని దుర్వినియోగం కాదు, పెద్ద పెద్ద ఇంకా కొత్త భాషలు చెప్పాలంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కాండల్ ఇన్ ద I think in the country, not world, I can't say world. In our country, it might be the biggest scandal. 1 lakh అనేది ఆ గోదావరిలో పోసినా ఎదిగితే దొరికే ఒకటి ఎక్కడ పోసినా తర్వాత డబ్బులు వేసుకుని తెలవదు. దీని మీద చాలా సీరియస్గా ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటూ, భవిష్యత్తులో మరి ఏమవుతుందో నాకు తెలియదు. ఆ ప్రాణాయత చేయగల ఆ బోర్డు డిజైన్ నుంచి తీసుకెళ్తారా ఎట్లా, లేకపోతే దీన్ని ఏమైనా రిపేర్కి అవకాశం ఉంటుందా, అదంతా ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా తెలంగాణకి తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ ఇక్కడ రావటం వలన చాలా నేను వచ్చాను కానీ ఈ పగుడు అయిన తర్వాత రాలేదు. ఇవాళ యాక్చువల్లీ నేను ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, ఐ వాంటెడ్ టు స్పీక్ దిస్ ప్రోగ్రామ్, బట్ ఎందుకంటే వాళ్ళందరూ అనుకున్నాం ఇవాళ ఉన్నారు. If I absent, so it sent some wrong signal. That's why I changed my mind. I have attended here. Coming here, just I learned so much. ఇక్కడ రావడం చాలా నాకు అవగాహన అయింది. ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మా పార్టీగా నేను నా బాధ్యత వహిస్తాను. ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మీరు ఎందుకంటే నేను ముఖస్థితికి చెప్తలేదు, ఇది తెలంగాణ జరిగిన నష్టం కాబట్టి ఈ నష్టాన్ని ఎలా రిపేర్ చేస్తారు, ఎలా పూడుస్తారు, ఫర్దర్గా మనకి రావాల్సిన ఈ భూమి రాయిగట్టు అంతా తొందరలో ఎలా పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎంత పూర్తయింది కూడా అర్థం కావట్లేదు. 1,00,000 ఎకరాలే అంటే నీకు 18 లక్షల ఎకరాలు ఒరిజినల్లీ ల్యాండ్ ఆయకట్టు, ఇంకా 17 లక్షల ఎకరాలకి ఎప్పుడు రావాలి, ఇంకెన్నేళ్ళకి రావాలి? 2016 నుంచి మొదలైనటువంటి ప్రాజెక్టు ఇంక 17 ఏళ్ళు కూడా రాదు. మళ్ళీ ఏమైపోయిందో తెలవదు. వీటన్నిటినీ మీ మీద చాలా బాధ్యత ఉంది. వీటిని మీరు అంతా సందేహాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ గారికి, ఇతర పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సందర్శన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి సందేశంగా కోరుతారు. మీడియా మిత్రులకు, మంత్రివర్గ సహచరులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ఈ అవగాహన, ఈ పర్యటన గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ, ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు. అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు, నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు.
అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము, అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా, ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం, కాగ్ నివేదిక ఇచ్చింది, పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేము చేసిన ఆరోపణ కాదు, కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక. వీటి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద విడుదల చేయడమే కాకుండా జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ బడ్జెట్ సమావేశాలలో ఆ చర్చకు మేము మొదలు పెడదాం అనుకున్నాం. ఎప్పుడైతే గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన 1000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతిపరుడుగా, దోపిడీదారుడుగా, దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టారు. ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలాక మాట్లాడుతుండే అంటే, ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు, ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వ అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1 కోటి సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిశ్చంద్రునివే, సత్యహరిశ్చంద్రునికి మరో జన్మని ఎత్తినోనివి అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేమేమడిగినాము? అయ్యా, కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం. మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అప్పజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ 1, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పజెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది. దాని తర్వాత నేనేమన్నా, కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అక్కడికి ఎవరిని రాణిస్తలేరు, అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి
మంత్రులను ప్రజాప్రతినిధులను పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము, అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది. లేఖతో పాటు 13 తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము. ఒకవేళ మీకు ఏవైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు 13 తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము, పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము, అక్కడ జరుగుతున్న పరిణామాలు నిర్మాణంలో లోపాలను దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము. మీరు రాలేదు, రాకపోను శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు, శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు, శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు ఇరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు? కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకు వచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పినరు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితేం పెద్ద తప్ప? అయ్యా నీకు ఏది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందని నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది, అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా సక్కలేదన్నాడు. సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా? నేను అందుకే 4 సార్లు అడిగిన. శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరు. దీనికి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు. అప్పుడే నేను లేచి ఏం చెప్పినా, వీళ్ళు మాట్లాడేదానికి ఏం విలువలేదా చంద్రశేఖరరావు, ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు, ఆయననే యజమాని, ఆయన ఓనర్, ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పిన. ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి. ఏం తీర్మానమే? దిక్కుమాలిన తీర్మానం, దాంట్లో ఏమైనా విషయం ఉందా? అదో పనికిమాలిన తీర్మానం, ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని. మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే. లేదు, మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు, ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి, దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే. నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి ఆ పార్టీలో విలువ లేదు, వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు. అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము, మీరు రాలేదు. ఇవాళ అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని.
ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను, ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన. అయ్యా రా, మంచిది, మేమేం అల్లాటప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది. నీలాక ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు. చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి? మీరెందుకు చర్చకు రావడం లేదు? మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ, అన్నారం మీద కానీ, సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిండ్రు? అదేవిధంగా కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ బయట పెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా, మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని, ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోకా? ముందే ప్రజలకి విషయాలు తెచ్చుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది. ఎందుకంటే కుర్చీ పోయింది కదా, కుర్చీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి 5 గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన. ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసిండ్రు. ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి. న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకుర్రు. నేషనల్ మీడియాలో ఇక దాని కథ చెప్పనంతగా కథలు చెప్పుకుర్రు. అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన బ్యారేజ్ను, దోపిడీ జరిగిన నిధులు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని, టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలను అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి. మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ ఈ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా, మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు. మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో
మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి దయచేసి. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మొన్న కూడా చెప్పినా, ఈరోజు చెప్తున్నా, కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినావు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినావు, బడ్జెట్ ఆమోదింపజేసినావు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయని. అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండు. ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా, ఊడుతుందా, ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసిండ్రు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు గట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్సు అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరు కండి. శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి. మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్నంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి. అదేవిధంగా 1000 కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలనా వద్దా? ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని, సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలనా లేదా? మీ వైఖరి ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి, మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారి వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా, చేత కాకపోయినా, నేను సభకు వచ్చినా, మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే. వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా.
ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి గా పక్కలున్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా? లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ, భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు. కాబట్టి ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ, ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు. గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా. ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా. మర్చిపోయినా, కరెక్టే. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని, మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని. ఏడుకోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చమెత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటివరకు. కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పురు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్, బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము. మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా? మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గారు, ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం. మైకే
మేడిగడ్డ బ్యారేజ్ అనేది 94,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అయితే మీరు 3,000 కోట్లతో ఖర్చు పెట్టిన ఒక మేడిగడ్డకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం 94,000 కోట్లు 94,000 కోట్లకు సంబంధించింది. అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌజు, అన్నారం పంప్ హౌజులు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి 2022లో. అయితే అవి మొత్తం కలిపి దాదాపు 15,000 కోట్లు. కేవలం 3,000 కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 15,000 కోట్లు మీ పక్కనే ఉన్నాయి. దాని మీద ఎందుకు దృష్టి సారిస్తలేరు? మీరు ఇప్పుడు మేము పర్యటనకి ఇది ఒకటే వచ్చిన విచారణలో మీరు చెప్పేటు అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఒక మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు. మేడిగడ్డ, అన్నారం వీటికి సంబంధించిందో 3 బ్యారేజ్లను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన NDSAకు లెటర్ రాసి వీటన్నిటిని కూడా పరిశీలించి నివేదిక ఇవ్వమని మేము లేఖ రాయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సార్ ఇప్పుడు ఒకవైపు ఒకవైపు విచారణ చేస్తామని చెప్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు. హైకోర్టు జడ్జి మీకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామన్నారు. ఆ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది? ఉత్తమ్ గారి ఇంతకుముందు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తామన్నారు. రెండో విషయం భాషకు సంబంధించినటువంటి విషయం. మీరు మొన్న మాట్లాడినటువంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళంతా అభ్యంతరం చెప్పారు. ఇవాళ కేసీఆర్ కూడా సన్నాసులు, దద్దమ్మలు అనే భాషను ఎత్తుకున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాని మీద మాత్రమే ఫోకస్ పెడతాం. డెఫినెట్గా శాసనసభ సమావేశాలలో చర్చ జరిగిన తర్వాత ముగిసిన ఎంబడే మిగతా కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం. సార్, కేఆర్ఎంబి పైన అఖిలపక్షంని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్తున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నారు ఇంతకుముందు. మీరు కేఆర్ఎంబి పైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందా మీరు ముఖ్యమంత్రిగా? చంద్రశేఖరరావు గారిని సభలో వచ్చి మాట్లాడమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా, చాలా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవాన్ని అంత ఉపయోగించి శాసనసభలోకి వచ్చి వారు ఏమేమి సూచనలు చేస్తారో చేయమని వారి సూచనల్ని ప్రతిపక్షాలు అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. Sir, has any action been initiated against L&T? Yeah, we have demanded that L&T take up their own investigation and take up the repair work at their cost. As of now, about 400 odd crores payment is due to L&T. We have held back the payment. Now L&T has produced evidence that they have been pointing out that there are defects in the design and which are not attributable to them. However, our demand with L&T is that they take up this further inquiry and complete repair and revival of the barrage at their cost. Until then, we would hold back all the payment that is due to them. It's about 400 crores.